డెమాన్ పవన్ హీరో అయితే డెమాన్ పవన్కి హీరోగా ఛాన్స్ వస్తే కళ్యాణ్ పడాలని ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? కళ్యాణ్ని ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? కామెంట్లు పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? మరి చెప్పండి నాకు. ఎవడి జర్నీ వాడిది, ఎవడి ఛాన్సులు వాడివి, ఎవరి కెరియర్ వాళ్ళది, అవునా కదా? మరి డెమాన్ పవన్ హీరో అయ్యాడని చెప్పేసి కళ్యాణ్ మీద ఆ ట్రోలింగ్ ఎందుకు, కామెంట్లు ఎందుకు, ఆ నెగిటివిటీ ఎందుకు? ఎవడో పెట్టాడు అనమాట ఇన్స్టాగ్రామ్లో ఒక రీలు. ముందుగా కళ్యాణ్ పడాలా హీరో అవుతాడు అనుకున్నాం అతనుకున్న క్రేజ్కి, కానీ డెమాన్ పవన్ హీరో అయ్యాడు అని చెప్పేసి సర్కాస్టిక్గా పెట్టాడు అనమాట. వాడు పెట్టడమే సర్కాస్టిక్గా ఉందంటే దానికి కామెంట్లు మళ్ళీ ఇంకా సర్కాస్టిక్గా డైరెక్ట్గా కళ్యాణ్ని పట్టుకొని టార్గెట్ చేస్తారు, మొదలుపెట్టారు. ఏమని చెప్తున్నారు? కళ్యాణ్ అంట ఫేక్ అంట, కళ్యాణ్ ఫేక్ విన్నర్ అంట, కళ్యాణ్కి ఓవర్ యాక్షన్ ఎక్కువ అంట, కళ్యాణ్ అంత సీన్ లేదంట, ఏదేదో ఇంకా ఒకటి కాదు రెండు కాదు, నా నోటితో నేను చెప్పలేను, అంత దారుణంగా ఉన్నాయి కామెంట్లు. ఒక చిన్న క్లారిఫికేషన్ అబ్బా, ఒక చిన్న క్లారిఫికేషన్. మీకు శవరం అయితే కానీ వివరం తెలియదు. అది శవరం అయితే కానీ వివరం తెలియదు. వెనకటి ఒక సామెత. సీజన్ 5 విన్నర్ తెలుసా మీకు? విజే సన్నీ. అతనికి ఇంతే క్రేజ్. కళ్యాణ్ పడాలకి ఎంత అయితే క్రేజ్ ఉందో హౌస్లో ఉన్నప్పుడు తనకి అంత క్రేజ్ ఉంది. కానీ ఏమైంది? బయటకు వచ్చిన తర్వాత సినిమా తీశాడు, రిలీజ్ అయిందో లేదో తెలియదు. అసలు ఆ సినిమా ఎప్పుడు ఉందో లేదో, ఎటు పోయిందో తెలియదు. అట్లా అయిపోయింది. ఇప్పుడేమో తనకు జస్ట్ సీజన్ 5 విన్నర్ అనే గుర్తింపు తప్ప తనకి ఏం క్రేజ్ ఉందని. ఇప్పుడు సీజన్ 4లో 3వ స్థానంలో వచ్చిన సోహెల్, అతనికి అంతే క్రేజ్. హౌస్లో ఉన్నప్పుడు అభిజిత్తో సమానమైన క్రేజ్ ఉంది. బయటకు వచ్చిన తర్వాత థియేటర్ ముందు నిలబడి ఏడ్చాడు, నా సినిమా ఎవరు చూడట్లేదని చెప్పి. 8th సీజన్ రన్నర్ గౌతమ్, సేమ్ అతనికి అంతే క్రేజ్. ఏమైంది? తను సినిమా తీశాడు. సినిమా తీయడం గొప్ప కాదు, సినిమా హీరోగా ఛాన్స్ రావడం గొప్ప కాదు, సక్సెస్ అవ్వడం గొప్ప. సక్సెస్ అవ్వమండి, సంతోషపడతాం. డెమాన్ పవన్ సక్సెస్ అయితే సంతోషమే, కాదు జ్ఞాపకం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా డైరెక్ట్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని చెప్పేసి, ఇది RRRలో రామ్ చరణ్ లాగా కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా అనగానే వెళ్ళి చేయలేం, కుదరదు అది నిజ జీవితంలో. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రావాలి. సినిమా ఇండస్ట్రీ అంటే ఏమో ఆటలు అనుకున్నారు. ఓ 4 రోజులు చూసేంత మాత్రాన, జనాలు 4 రోజులు అభిమానించేంత మాత్రాన వచ్చి సినిమా చూసేసి మన కోసం టికెట్ పెట్టి డబ్బులు దొబ్బెట్టుకోవాలనుకోరు కదా. ఇప్పుడు కళ్యాణ్ పడాలా ఎందుకు? తనకు ఆఫర్స్ రాక కాదు, తన సినిమా చేయలేక కాదు. తను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఒక సినిమా తీయచ్చు, కానీ తొందర పడట్లా. ముందు ఒక్కొక్క స్టెప్ ఎదుగుదాం అనుకుంటున్నాడు. సక్సెస్ అవ్వాలనేది తన డ్రీమ్, మెల్లగా సక్సెస్ అవ్వాలనేది. స్లో రేస్ టు విన్ అని చెప్తారు కదా, అది స్లోగా వెళ్ళి రేస్ విన్ అవ్వాలి అని. సో కాబట్టి డెమాన్ పవన్ని కళ్యాణ్ని పోల్చాల్సిన అవసరం లేదు. తనకి క్రేజ్లో కంపారిజన్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక్కటే ఎగ్జాంపుల్ అండి, ఒక్కటి చెప్తాను ఎగ్జాంపుల్. కళ్యాణ్కి యూట్యూబ్లో వచ్చే వ్యూస్ ఎన్ని, డెమాన్ పవన్కి వచ్చిన వ్యూస్ ఎన్ని? ఇంతకుముందు లక్షల ఫాలోవర్స్ ఉన్న డెమాన్ పవన్కి ఇప్పుడు అంత వ్యూస్ ఉన్నాయా? రీచ్ ఉందా కళ్యాణ్తో పోలిస్తే? లేదు కదా. కళ్యాణ్కి మిలియన్లో ఉన్నాయి వ్యూస్, షార్ట్స్కి, లెంత్ వీడియోస్కి లక్షల్లో ఉన్నాయి. డెమాన్ పవన్కి ఏమున్నాయి? అక్కడే అర్థమైపోదా క్రేజ్ విషయంలో కంపారిజన్ ఎందుకు? నాకు అర్థం కాదు. చూడండి, మా కళ్యాణ్కి ఆఫర్లు వస్తాయో రావో మాకు తెలుసు, ఫ్యూచర్ ఏంటో మాకు తెలుసు, తన ప్లానింగ్ ఏంటో మాకు తెలుసు. మీరు అంత ట్రోలింగ్ చేయాల్సిన అవసరం కానీ, అంత జాలి పడిపోవాల్సిన అవసరం కానీ అసలు లేవు. ఓకేనా? దయచేసి ట్రోలింగ్ అయితే మాత్రం చేశారంటే బాగోదు చెప్తున్నా. డెమాన్ పవన్ని ఇప్పుడిప్పుడే నేను తిట్టడం మానేశాను, ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా ఉన్నప్పుడు మనం ఎందుకు అని చెప్పేసి వదిలేశాను. మీరు మళ్ళీ ట్రోలింగ్ మొదలెట్టారంటే మాత్రం మళ్ళీ డెమాన్ పవన్ మీద టార్గెట్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఫీల్ అయ్యారంటే నేనేం చేయలేని చెప్తున్నా. మళ్ళీ ఫీల్ అయ్యారంటే మాత్రం నా వల్ల కాదు ఇంకా. ఓకేనా? అది